హలో కుకీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కుకీస్ చూడండి, మా రెసిడెన్స్ నుంచి బయటకు వచ్చి దారి ఎంత విచిత్రంగా ఉందో, ఎంత క్రేజీగా ఉందో, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే మురుదేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి అయితే డిసైడ్ అయ్యాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి గోకర్ణలో ఉండే మహాబలేశ్వర టెంపుల్ కూడా వెళ్ళడానికి డిసైడ్ అయ్యాం ఫ్రెండ్స్. అది ఎలా వెళ్తామో మీకు అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్, రండి మాతో. స్టేషన్ నుంచి మా రూమ్కి ఇదే కనెక్టింగ్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి పోతుండే ఒక తెలియలేని ఒక వైబ్ వస్తుంది. ప్రతి దగ్గర నుంచి ట్రైన్స్ వస్తున్నాయి, ఇంకా ఒక పెద్ద పెద్ద బిల్డింగ్ వస్తుంది, ఆ మధ్యలో ఒక బ్రిడ్జ్ అలా పోతే చుట్టూ అవుతుంది. మా చెల్లి అయితే ఈరోజు చాలా సందడిగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నీతో నిక్కి. నేను మీ నిక్కిని. సో ఎలా అయితే మీ అందరికీ తెలుసు, మేమైతే గోవాకి వచ్చామని. సో ఈరోజు మేము ఏ ప్లేసెస్ కవర్ చేయబోతున్నామంటే, మేము ఈరోజు గోవా నుంచి మురుదేశ్వర టెంపుల్కి వెళ్ళబోతున్నాం. మీ అందరికీ తెలుసు కదా, ది బిగ్గెస్ట్ గోపురం ఉన్న టెంపుల్ అదే అని. సో అక్కడికే మేము వెళ్ళబోతున్నాం. సో ఎలా వెళ్ళబోతున్నాం, మన జర్నీ ఎలా ఉంటుందో మీ అందరికీ చెప్తాం ఫ్రెండ్స్. ఎలా అయితే గోవా అనేది ఇది కోస్టల్ ఏరియా అని మీకు తెలుసు కాబట్టి ఇక్కడ నేవీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. సో ఇది వాళ్ళ నేవీ వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియా, మీన్స్ క్వార్టర్స్ ఆఫ్ దేర్స్. లోపల మనకి ఎంట్రీ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి ఒక పాస్ కావాలి, అది వాళ్ళ దగ్గరనే ఉంటుంది. హలో కుకీస్, చూడండి గోవా ఎయిర్పోర్ట్. లోనే కాదు, గోవాలో కూడా బిర్లా మందిర్ ఉంది. చూడండి ఎంత ప్రిటీగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇది గోవా సిటీ వ్యూ ఎంత బాగుందో చూడండి. సో ఫ్రెండ్స్, అక్కడ మీకు కనిపిస్తున్నట్టుంది ఫ్యాక్టరీ. సో ఫ్రెండ్స్, మురుదేశ్వర టెంపుల్ ఎంట్రీ అయితే వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో ఇదైతే. యూట్యూబ్ ఛానల్. సో మేము మురుదేశ్వర టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో మీకు ఆ వ్యూ చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఇది లార్జెస్ట్ గోపురం ఉన్న టెంపుల్ అని మీకు తెలుసు కాబట్టి ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత పొడుగ్గుందో, ఎంత ఎత్తుగుందో చూడండి ఫ్రెండ్స్. పక్కనే శివుడి విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్, ఎంత పొడుగ్గుందో చూడండి అది కూడా. సో మేము వెళ్ళిన టైంకి అయితే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే ఫ్రెండ్స్, అలానే ఉండే కాబట్టి అలానే మీకు చూపిస్తున్నాను. పక్కనే ఓం షేప్లో బీచ్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే. రాజగోపురం పైకి ఎక్కడానికి అయితే ఇక్కడ లిఫ్ట్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. 10 to 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మేము ఏవైతే వ్యూస్ చూపిస్తున్నానో అది పైనుంచి చూపిస్తున్నాను, 18th ఫ్లోర్ నుంచి. సో కుకీస్ దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. ఆకలేసింది కాబట్టి పక్కనే ఉన్న కామాత్ యాత్రి నివాస్ అనే హోటల్కి వచ్చేసి, సో మేమైతే ఇక్కడ ఆంధ్ర మీల్స్ తిన్నామన్నమాట. ఇక్కడ ఆంధ్ర మీల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో లంచ్ అయిపోయాక మేము మా వెహికల్లో మళ్ళీ గోకర్ణకి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ వీడియోలో జస్ట్ నేను మురుదేశ్వర టెంపుల్ని చూపించాను. నెక్స్ట్ వ్లాగ్లో నేను మహాబలేశ్వర్ గురించి చెప్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.